బ్రేకింగ్ న్యూస్ ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ పై సెషన్స్ కొనసాగనున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు పూర్తి చేశారు సీఎస్. త్వరలో శాఖాధిపతులతో బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రుల బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 10 నుంచి స్టార్ట్ అయ్యే ఒక 15 రోజుల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ కొనసాగబోతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం ఇస్తారు. వాసు, బడ్జెట్ సమావేశాల కోసం ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చేస్తోంది? బడ్జెట్ పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టడం కోసంగా ఏ అంశాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? వీటి కోసం సన్నాహక సమావేశాలు ఎప్పుడు పెట్టుకోబోతున్నారు మంత్రులు? రాజేష్, తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా తేదీలు డిక్లేర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నెల చివరన అంటే 26 నుంచి కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. అంటే ఈ నెల చివరి వారం లేదంటే వచ్చే నెల మొదటి వారం అని మొదటి కూడా చెప్తా ఉన్నారు. కానీ మనకంతున్న సమాచారం ఈ నెల 26 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై వచ్చే నెల 10-15 వరకు కూడా జరిగే అవకాశం ఉంది. దాదాపు 15 రోజులు కనీసం నిర్వహించాల్సి బడ్జెట్ సమావేశాలు ఉంటుంది. కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు 7 రోజుల పాటు కూడా ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా బడ్జెట్ ప్రవేశపెట్టి పూర్తిగా చర్చిస్తారు. అయితే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే సీఎస్ వివిధ శాఖ అధిపతులతో కూడా సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా పలుమార్లు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అసలు ఏ శాఖలకు ఎంత బడ్జెట్ అవసరం ఉంది, డిమాండ్ ఎంత ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారు. మొత్తం కూడా దాదాపు 34 శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ సన్నాహక సమావేశాలు సీఎస్ అధికారులతో ముగియడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇప్పటికే బహిరంగ సభల్లో పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు, ఆయన విదేశీ పర్యటన తర్వాత కూడా చాలా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మరి ఈ 9వ తారీఖు సభలు ముగిసిన తర్వాత కూడా సీఎస్ తో పాటు డిప్యూటీ సీఎం తో పాటు మిగతా అధికారులతో కలిసి ముఖ్యమంత్రి బడ్జెట్ పైన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి సమావేశం తర్వాత మంత్రులు ఆయా శాఖ అధికారులతో కలిపి మరో కొద్ది రోజుల పాటు కూడా ఈ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఆయనకు అవసరాలు ఏమున్నాయి, ఎంత డిమాండ్ ఉంది, ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, ఆ బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన అంశం పైన కూడా వీళ్ళు సీఎస్ కు ఆ బడ్జెట్ కు సంబంధించినటువంటి పద్ధతులు పంపే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం డిప్యూటీ సీఎం తో పాటు మరోపక్క ఫైనాన్స్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీతో సీఎస్ చర్చించి కూడా కేటాయింపులు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం కీలకంగా వ్యవహరించబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా తెలంగాణ బడ్జెట్ కు సంబంధించి ఐటీ సెక్టార్ సంబంధించి ఇప్పటికే ఫ్యూచర్ సిటీతో పాటు మెట్రో రైలు, హైదరాబాద్ లో మూసీ పునరుద్ధరణతో పాటు అనేక కీలక ప్రాజెక్టులు, త్రిపురాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చేయాల్సినటువంటి పనులు, మరోపక్క రాష్ట్రంలో ప్రధానంగా రోడ్ల విస్తరణకు సంబంధించి R&B శాఖకు సంబంధించినటువంటి అంశాలు, పంచాయతీరాజ్ ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కూడా పంచాయతీలకు కేటాయించాల్సిన నిధులు, అక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి పనులు, వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు, గ్రామీణ సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు ఐటీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు పలు శాఖలకు ప్రధానంగా ఖచ్చితంగా కూడా బిల్లులు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించే అంశాలపైన కూడా చర్చించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులతో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఇక కేవలం మంత్రులతోటి, ముఖ్యమంత్రితోటి సన్నాహక సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నెల చివరి వారానికి సంబంధించి 26న సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో కొనసాగే అవకాశం ఉంది. మొత్తం బడ్జెట్ సంబంధించి 3 లక్షల కోట్ల పైచిలకు రాష్ట్ర బడ్జెట్ ఈ ఏడాది ఉండే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వాసు. ఈ నెల చివరిలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు పూర్తి చేశారు సీఎస్. మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రులు కూడా సన్నాహక సమావేశాలు జరపబోతున్నారు. అనంతరం ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు మొదలై 10 నుంచి 15 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది.